భారతదేశంలో చాలా మందికి ఉండే అపోహ ఏంటి అంటే, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు మన కంట్రీని రూల్ చేసి ఉండకపోతే మనం ఎకానమీ పరంగా యూఎస్ లాంటి డెవలప్డ్ అండ్ అడ్వాన్స్ కంట్రీతో సమానంగా ఉండేవాళ్ళమని. కానీ మీరు ఈ వీడియో చూశాక మీకున్న దృష్టికోణం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే దేశంలో ఎంత డబ్బు ఉన్నా సరే, డెవలప్మెంట్ లేకపోతే డబ్బు ఉన్నా లేకపోయినా ఒక్కటే. మనకి ఇండిపెండెన్స్ రాకముందు మన కంట్రీ ప్రపంచ స్థాయి దేశాలకు కాంట్రిబ్యూషన్గా 25% జీడిపిని అందించేది. అంత సంపద మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ మీదుగానే ఎవరన్నా ఫోకస్ చేస్తారు. కానీ ఇండిపెండెన్స్కి ముందు చెప్పాలి అంటే మనలో మనకే ఐక్యత ఉండేది కాదు. అయితే ఎక్కడైతే యూనిటీ ఉండదో అక్కడ యుద్ధం జయించడం చాలా సులభతరం అవుతుంది. దీన్ని అవకాశంగా తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. 1947 కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేయని టైంలో ఇండియా మొత్తం రాజుల పరిపాలనలోనే నడిచేది. ఇండియా మొత్తం ఒక దేశమే అయినా 500 సంస్థానాలుగా విడిపోయి ఒక సంస్థానంలో ఒక రాజు పాలించేవాడు. అలా 500 సంస్థానాలలో 500 రాజులు ఉండి ఆ రాజ్యంలో ప్రజలను పాలిస్తున్నాం అన్న పేరుతో హింసించేవారు. ఒక రాజ్యానికి వేరొక రాజ్యానికి సంబంధం ఉండేవి కాదు. దీనితో ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తే గెలిచి రావడం పెద్ద కష్టమైతే కాదు. 1608 సంవత్సరంలో ట్రేడింగ్ పేరుతో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చి మన లూప్ హోల్స్ని తెలుసుకున్నారు. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఏదైనా స్టేట్ మీద వేరే కంట్రీ వాళ్ళు యుద్ధానికి వస్తే ఒక్క స్టేట్ కోసం మొత్తం దేశమే నిలబడుతుంది. కానీ అప్పుడులో ఒక స్టేట్ మీద యుద్ధానికి వెళ్తే ఆ రాజ్యంలో ప్రజలు తప్ప వేరే సపోర్ట్ వాళ్ళకి ఉండేది కాదు. ఇది ఛాన్స్గా తీసుకొని బ్రిటిష్ వాళ్ళు ఒక్క రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి అలా దేశం మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇండియా మొత్తం ఒక రూలింగ్ కిందకి వచ్చింది. బ్రిటిష్ రూలింగ్ ముందు ఎలా అయితే రాజ్యంలో ఉండే ప్రజలను హింసించారో అలానే బ్రిటిష్ వాళ్ళు కూడా రాజ్యంలో ఉన్న ప్రజలను హింసించారు. కానీ వీళ్ళు డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ వల్ల ఇండియాకి లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. కానీ ఇండియా ఏ విధంగా బ్రిటిష్ రూలింగ్లో లాభపడిందో ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా స్టిల్ బ్రిటిష్ రూలింగ్ మన ఇండియాలో ఎగ్జిస్టెన్స్ అయ్యి ఉంటే, మనకి ఇంకా ఇండిపెండెన్స్ కనుక రాకపోతే మన ఇండియా ఏ విధంగా షేప్ అయ్యేదో కూడా చూద్దాం. మన దేశంలో ఎక్కువగా ఎక్కడా పండని స్పైసెస్, సాల్ట్స్, షుగర్, రైస్ లాంటివి ఎక్కువగా పండేవి. దీంతో ఎక్స్పోర్ట్ ఎక్కువగా వేరే దేశాలకు జరిగేవి. ఇలా మనకు డబ్బులు లోటైతే ఉండేది కాదు. కుప్పలు కుప్పలుగా డబ్బు, బంగారం ఉన్నా సరే కనీస రవాణా సదుపాయాలు కూడా అప్పట్లో మన దేశంలో ఉండేది కాదు. ఎంత దూరం వెళ్ళాలి అన్నా నడక, లేదు అంటే గుర్రం, గాడిదల సహాయంతోనే ప్రయాణం కొనసాగేది. బ్రిటిష్ రూలింగ్లో ట్రైన్, ప్లేన్ సదుపాయాలు ఇండియాకి లభించాయి. దీంతో డెవలప్మెంట్ పరంగా దేశం ఒక అడుగు ముందుకైతే వెళ్ళింది. మన దేశంలో ఒకప్పుడు సతీసాగమనం అనే పద్ధతులను పాటించేవారు. అంటే భర్త చనిపోయిన తర్వాత భర్త కాలుతున్న అదే చితిలో భార్య కూడా సజీవంగా దహనం అయిపోవాలి. ఈ పద్ధతులను కూడా బ్రిటిష్ వాళ్ళు మార్చారు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళే గనక మన ఇండియాకి వచ్చుండకపోతే స్టిల్ ఈ రోజుకి ఆ ట్రెడిషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉండేవేమో. ఇంకా ఎడ్యుకేషన్ ఒకప్పుడు ఎక్కువ కులాల వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. తక్కువ కులం వారు ఇంకా మహిళలకు విద్యను అభ్యసించే హక్కు ఉండేది కాదు. బ్రిటిష్ రూలింగ్లో వాళ్ళ కంట్రీ స్టైల్ ఎడ్యుకేషన్ను ఇండియాకి కాలేజెస్, స్కూల్స్ రూపంలో పరిచయం చేసి లభించేలా చేశారు. పోర్ట్స్, కోర్ట్స్ లాంటి కన్స్ట్రక్షన్స్ను పునాది వేశారు. అప్పట్లో కట్టిన కన్స్ట్రక్షన్స్ ఇండియాలో ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఇవనే కాదు, ఇండియాని చాలా విధాలుగానే డెవలప్మెంట్ వైపు నడిపించారు. అసలు బ్రిటిష్ వాళ్ళే కనుక రూల్ చేసి ఉండకపోతే రాజుల వంశపారపర్యంగా రూల్ చేస్తూనే ఉండేవాళ్ళు. మనం ఆ బానిసత్వంలోనే ఉండేవాళ్ళం. ఒక రివల్యూషన్ అయితే వచ్చి ఉండేది కాదు. ఒకవేళ బ్రిటిష్ రూలింగ్ మన కంట్రీని ఇంకా రూల్ చేస్తూ ఉంటే మన కంట్రీ అసలు ఏ విధంగా షేప్ అయ్యేదో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చినా సరే రూల్ చేసేది కామన్గా ఏదైనా ఉంది అంటే అది కుల వివక్షత మాత్రమే. ఇండియాలో స్కిల్ ఉన్నా సరే ప్రోత్సాహం సరిగ్గా దొరకదు. యుఎస్ లాంటి దేశాలలో స్కిల్ ఉన్న ఎవరైనా సరే వాళ్ళ దేశస్థుడు కాకపోయినా స్కిల్ ఉంటే మొదటి స్థానంలో ఉంచుతారు. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సుందర్ పిచై, CEO ఆఫ్ గూగుల్. ఈయన భారతదేశానికి చెందినవాడు. కాకపోతే ఈయన నాలెడ్జ్తో, ఈయనకున్న స్కిల్తో అక్కడ దేశంలో ప్రజలనే కాకుండా ఓల్డ్ వరల్డ్లో ప్రజలని గూగుల్ అనే పేరుతో రూల్ చేస్తున్నారు. ఒకవేళ బ్రిటిష్ రూలింగే ఉండి ఉంటే కుల వివక్షత లేకుండా స్కిల్ ఉన్న వాళ్ళకి మొదటి స్థానం ఇచ్చుండే వాళ్ళేమో.
ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరింత పెరిగేది. మన దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ పేరుతో వేరే దేశానికి ప్రయాణిస్తున్నారు. ఒకవేళ బ్రిటిష్ రూలింగే ఎగ్జిస్టెన్స్లో ఉంటే ఫారిన్ దేశానికి వెళ్ళే పని లేకుండా అక్కడ ఎడ్యుకేషన్ మన కంట్రీలోనే దొరికి ఉండేది. బ్రిటన్ ఒక ప్రపంచ రాజకీయాల ఆర్థిక శక్తిగా పేరు పొందిన దేశం. మనం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటే భారతదేశానికి కూడా వారిచే ప్రాధాన్యత ఉండేది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే హాంకాంగ్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు బ్రిటన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండడం వలన వాటికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఇంకా బ్రిటన్ అప్పట్లో ట్రేడింగ్ పరంగా అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఉండేది. అటువంటి దేశపు పాలనలో మనం కూడా భాగమైతే మనం ట్రేడింగ్లో భాగస్వాములు అవ్వడమే కాకుండా బ్రిటన్కు చెందిన మార్కెట్లు, ఇన్వెస్టర్స్తో మనం కూడా మార్కెట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండేవి. దీంతో మన దేశ ఎకానమీ కూడా ఎక్కువగా పెరిగేది. బ్రిటిష్ రూలింగ్లో స్టిల్ మన ఇండియా కనుక ఉంటే మనం బ్రిటన్ పౌరసత్వాన్ని పొందుకుని ఉండేవాళ్ళం. దానితో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలో పనిచేయడం లేదా చదువుకోవడం, వెళ్ళి అక్కడే స్థిరపడడం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా చాలా సులభమై ఉండేది. బ్రిటన్ ఒక నాటో సభ్య దేశం. ప్రపంచంలో అతి పెద్ద రక్షణ గుంపులో ఒకటి. ఇది ఒక పెద్ద దేశం మిలిటరీ గ్రూప్. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇందులో సభ్యులుగా ఉంటారు. నాటోలో ఏదైనా ఒక్క దేశానికి యుద్ధం వస్తే నాటోలో ఉన్న మిగిలిన అన్ని దేశాలు ఆ ఒక్క దేశానికి సపోర్ట్ చేస్తాయి. ఇది చాలా శక్తివంతమైన గుంపు. మనం బ్రిటిష్ రూలింగ్లో గనుక ఉంటే బ్రిటిష్ రూలింగ్లో ఉండడం వల్ల ఇండియాకి కూడా నాటో రక్షణ ఉంటుంది. కొత్తగా తయారైన వెపన్స్, ఫైటర్ జెట్స్ లాంటివి మనకి కూడా చాలా సులభంగా లభించేవి. అంతేకాకుండా నాటోలో ఉన్న అన్ని దేశాల సభ్యుల వారితో మనకి మంచి సంబంధం ఉండేది. ఇలా అభివృద్ధి, రక్షణతో కూడుకున్న ఇండియాలో మార్పులు వేగవంతం అయ్యేవి. అడ్వాన్స్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెవలప్మెంట్ యుఎస్ లాంటి దేశాలతో పోటీగా మోడర్న్ ఇండియాగా బ్రిటిష్ రూలింగ్లో మారి ఉండేది. కాకపోతే రూలింగ్ అన్న పేరుతో వాళ్ళు చాలా హింసలు భారతీయులను పెట్టడం వల్ల మనలో ఒక రివల్యూషన్ అయితే స్టార్ట్ అయింది. ఆ రివల్యూషనే ఇండిపెండెన్స్కి దారితీసింది.